ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు. మరొకసారి దేవుడు తన అపారమైన రెక్కల కింద తన బిడ్డలను కాచి కాపాడినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిదోన్ బిడ్డలారా, మరి ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాలము, ఈ ఆదివారపు కాల సమయమున మనమందరము కూడా దేవుని సన్నిధానంలో చేరి మనం ఉత్సహించి ఆనందంతో ప్రభునామానికి కనపరిచే వారిగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారపు దినాన మనమందరం కూడా దేవుని సన్నిధానంలో విధేయత కలిగి ప్రభు బల్లాల్లో పాల్పొంచండి. ఆయన చేసిన త్యాగమును, ఆయన చూపిన మన ఎడల చూపిన ప్రేమను మనం దేనిని మరిచిపోక ఆయనకు ఎందు శ్రద్ధాశక్తులు కలిగి ఇంకా ఆత్మీయమైన జీవితంలో మరొక మెట్టు ఎక్కాలని ప్రభునందు ఆశపడుతున్నాను. మీ ప్రార్థన స్థుతులుంటే తప్పక మా ఫోన్కి తెలియచేయండి, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, లేదా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించేవాడిగా ఉంటున్నాడు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి తన వాక్కును మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రిదోన్ బిడ్డలారా, దేవుని సన్నిధికి రండి అని దేవుడు తన వాక్కును బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే కదా నరులారా తిరిగి రండని దేవుడు ఏ రీతిగా తన రాజ్యంలోనికి, తన మందిరంలోనికి పిలుస్తూ వస్తున్నాడో, అదే రీతిగా భూమి మీద ఉన్నటువంటి ఈ మందిరంలో కూడా ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి రావడం చాలామంది దూరం చేసుకుంటుంటున్నారు. గడిచిన సంవత్సరం అంతా ఇదిగో నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో, ప్రభు యొక్క మేలులు, ప్రభు యొక్క చేసిన దేనిని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోయామో. అయితే ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, ఈ ఉదయ కాలం ముందు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు, నీవు దేవుని దగ్గరికి రావాలి అని. అవును కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జల్లరా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు కదా. రమ్మనుచున్నటువంటి ఆ ప్రభు దగ్గరికి రాక అపవాది యొక్క రెక్కల కిందికి వెళ్తున్నారు. అది కూడా దేవుని మందిరంలోకి వచ్చేవారు ఎలా రావాలంటే ఉత్సాహగానము చేయొచ్చు. దావీదు భక్తుడు నిజంగా దేవుని స్తుతించడంలో ఆయన గురించి దావీదు భక్తుడు దేవుని స్తుతించడంలో ఆయనే సాటి. నిజంగా 150వ సంకీర్తన చూడగలిగితే తంబురతోనూ, నాట్యముతోనూ, సితారతోనూ, పిల్లల గ్రోవితోనూ ప్రతి చోట దేవుని స్తుతించండి అని తన వాక్కును బయలుపరుస్తూ ఉంచుతున్నాడు. ఉత్సాహగానం కావాలండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీవు ఎంతో ఉత్సాహంతో, సంతోషముతో, ఆనందంతో రావాలి. అందుకే పౌలు భక్తుడు తన వాక్యంలో తెలియజేస్తాడు, ఆనందించుడి, ప్రభునందే ఆనందించుడని. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఆనందించేవాడిగా ఉండాలి, కానీ లోక సంబంధమైన వాటిని బట్టి నువ్వు ఆనందించేవాడిగా ఉండకూడదు. ఒకవేళ గనక నీవు లోక సంబంధమైన ఆలోచనతో, తలంపులతో గనక నీవు ఉంటే ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆ రీతిగా నీవు ఉండకూడదు. దేవుని మందిరంలోకి ఉత్సాహగానముతో నీవు రావాలి అని. యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు పాటలు పాడేవారిని ముందర పెట్టి తన యుద్ధాన్ని గెలిపించాడు దేవుడు అండి. ఈరోజు దేవునికి స్తోత్రము చేయుట మంచిది అనేటువంటి కీర్తన కూడా రాయబడింది కదా. ఆ భక్తుడు రాసిన కీర్తనే ఈరోజు ఒక సంకీర్తనగా, ఒక పాటగా ఇదిగో ఇక్కడ భూమి మీద ఒక భక్తుడు కూడా రాస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఏ రీతిగా స్తుతిస్తున్నావు? ఏ రీతిగా పాటలు పాడుతున్నావు? పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకోండి. నువ్వు సంతోషముగా ఉంటే పాటలు పాడుము అనేటువంటి మాట. దుఃఖంలో ఉంటే ప్రార్థన చేయి, దేవుని స్తుతించండి, అది మనకు మంచిది. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ రీతిగా వస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను కదా. ప్రభు తన ప్రేమ అంత గొప్పదండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నిరుత్సాహముతో, దుఃఖముతో, లేదు దేవుని మందిరముకు రండి వెళ్దాం అన్నప్పుడు దావీదు భక్తుడు ఎంతో సంతోషించాడట. కోరాహు కుమారులు రాసిన కీర్తనలు కూడా ఎంతో సంతోషంతో వారు రాసిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఆనందపడుతున్నావా? దేవుని ఆనంద గానాలతో, స్తుతి గానాలతో ప్రభుని స్తుతిస్తున్నావా? ఈ భూమి మీద ఎంతోమంది, అనేక మంది గొప్పవారు కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నువ్వు వాక్కు వింటున్నావు కదా. ఈరోజు ఎందుకు నువ్వు సజీవునిగా ఉన్నావు అంటే దేవుని స్తుతించడానికే, దేవుని గణపరచడానికే. ఒకవేళ నీవు గనక ఉత్సాహగానముతో దేవుని గనక సంతోష గానములతో ప్రభుని స్తుతించకపోతే మరొకసారి పౌలు శీలను జ్ఞాపకం చేసుకో. మధ్యరాత్రి వేళ కూడా వారు పాటలు పాడుతూ ఇదిగో ప్రభుని ఆరాధించినప్పుడు చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయి కదా. ఈరోజు నీవు అంత గొప్పగా దేవుని స్తుతించాలి. ప్రభు వాక్యం అంటుంది, ఆయన ఆరాధించు వారు ఆత్మతో, సత్యముతో. పాటలు పాడుతున్నప్పుడు ఇదిగో ఎవరి కోసము, ఎవరినో మెప్పించాలని పాటలు పాడుతున్నావా? అలా ఎప్పుడు పాడమాకు. ప్రభుని మెప్పించాలని పాట పాడు. ప్రభు ఒక్కరే నిన్ను గణపరచాలి, ప్రభు ఒక్కరే నిన్ను దీవించాలి. మనుషుల యొక్క దీవెన కొంతకాలం ఉంటుందండి. మనుషుల ఆశీర్వాదం కంటే దేవుని ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైంది కనుక
దయచేసి తప్పకుండా నీవు సంతోషగానంతో ఆయన సన్నిధి చేరి స్తుతించు, గణపరచు, ప్రభునామాన్ని కొనియాడు. దేవుడు అప్పుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు నిత్యముగా ఈ దినానికి అనుగ్రహించును గాక. ఆమేన్.